తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్, ప్రాజెక్టు డిజైన్స్, బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది కమిషన్. కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారు, డిజైన్స్ విషయంలో నిబంధనలు పాటించారా అంటూ ప్రశ్నించింది. డిజైన్స్ను అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు పాటించలేదన్నారు. కోర్ కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు చెప్పారు రామకృష్ణారావు. అయితే ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని కమిషన్ ప్రశ్నించింది. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి రెవెన్యూ జనరేట్ చేయటమే ప్రాజెక్టు లక్ష్యమని రామకృష్ణారావు చెప్పారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫిజికల్ పాలసీస్ పెట్టలేదని రికార్డులు చూపించింది కమిషన్. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను మెయింటైన్ చేయలేదని కమిషన్ ఆక్షేపించింది. ప్రతి ఏడాది ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి 7,300 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు రామకృష్ణారావు.